హల్లెలూయా. ఒక స్తుతి గీత చరణం పాడుకుందాం. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేది. హల్లెలూయా స్తుతి గానము చేసేది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణ నీ మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్లుప్తమైన సందేశము తరువాత ప్రార్థన ధూపం వేయడం మనం ప్రారంభించేద్దాం. దేవునికి స్తోత్రం. 138వ కీర్తన, 138వ కీర్తన 8వ ఆఖరి వచనం, 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, తలలు వంచండి, ఏకీభవించండి. మిక్కిలి ప్రేమామయుడవైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్రము ప్రభావము వందనములు ఆరోపిస్తున్నాం, చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రం. మా జీవితంలో ఈ భూమి మీద మేము సజీవులుగా ఉండగా ఇంకొక ఆదివారాన్ని కూడా మాకు ఈవిగా మీరు అనుగ్రహించి, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించి, ఇంతసేపు ప్రభువా నీ సన్నిధిలో మమ్మును ఆనందింపజేశారు. నీకు స్తోత్రం. హల్లెలూయా. మా ప్రభు, మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒక్కసారి మీరు మాతో మాట్లాడి ఈ ఆరాధన కూటమంతటిని సార్థకము చెయ్యమని, ఈ ఆరాధన కూటానికి ఒక మహిమకరమైన క్లైమాక్స్ అండ్ కంక్లూజన్, మహిమకరమైన ముగింపు, పరాకాష్ఠ, మహిమకరమైన ముగింపు దయచేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దావీదు మహారాజు సాక్ష్యమిస్తున్నాడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దావీదు ఒక పని పెట్టుకున్నాడు, ఒక పనికి పూనుకున్నాడు. సౌలు రాజు భ్రష్టుడైపోయిన తర్వాత కూడా ఆశీర్వదించాడు. దావీదా నాయనా, నీవు దేవుని కొరకు గొప్ప కార్యములు పూనుకొని జయము పొందుతావు అన్నాడు. దావీదు దేవుని హృదయానుసారి, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినవాడు. ఆయన గొప్ప కార్యాలు పూనుకున్నాడు. గొప్ప కార్యాలు ఆయన పూనుకున్న గొప్ప కార్యము ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, మామూలు విషయాలను కాదు ఆయన చేద్దాం అనుకున్నది, సాధించాలనుకున్నది. ఆయన చేద్దామనుకున్న గొప్ప కార్యములు ఏమిటి అంటే, లోకమందంతట కూడా దేవుని మహిమ
ప్రత్యక్షము కావాలి అని ఆయన కోరుకున్నాడు. 108వ కీర్తనలో ఈ సంగతి దావీదు ప్రకటిస్తున్నాడు. 108 దయచేసి 5వ వచనం చూడండి. దయచేసి ఆకాశము కంటే అతి ఉన్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రభావము ఒక ఇశ్రాయేలు దేశములో మాత్రమే కాదు, దేవుని ప్రభావము ఎక్కడెక్కడ కనపడాలట? సర్వభూమి మీద కనబడాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకమంతా తెలుసుకోవాలి దేవుని గొప్పతనమును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11వ వచనం చూడండి. 57వ కీర్తన 11 చూడండి. 57వ కీర్తన 11. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనబరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 108వ కీర్తనలోని చివరి భాగము, ఆ పై భాగము, దాన్ని ఎసెన్స్ అంతా ఇక్కడ రాశాడు. 7వ వచనము నుండి 11 దాకా 57వ కీర్తనలో 108లో చెప్పిన మాటలే ఇక్కడ చెప్పాడు. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. ఈ వచనాలన్నీ 108వ కీర్తనలో విపులంగా రాశాడు. అల్టిమేట్గా దావీదు కోరుకున్నది ఏమి చెప్పండి? దేవుని ప్రభావము సర్వభూమి మీద కనబడాలి. దేవునికి స్తోత్రం. అలాగే 102వ కీర్తనలో దావీదు యొక్క కల ఇది. చదవండి దయచేసి. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ సన్నిధికి చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండొద్దు. 102వ కీర్తన 15వ వచనం చూడండి దయచేసి. అయ్యా, అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ భయపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్యజనుల మీద దృష్టి. ఇశ్రాయేలు సమాజానికి సృష్టికర్త తెలుసు. సృష్టికర్త ఎవరయ్యా అనంటే దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఎంతమంది ఉన్నా సృష్టిని చేసిన వాడు మాత్రం ఇశ్రాయేలు దేవుడే. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ద గాడ్ ఆఫ్ క్రియేషన్. మట్టి నుండి మానవుణ్ణి సృజించి మానవ జాతిని ప్రారంభించిన వాడు ఇశ్రాయేల్ దేవుడే. బాబెలు గోపురము నుండి చెదిరిపోయిన జాతులందరూ తమ కోసం కొత్త కొత్త దేవతలను కల్పించుకున్నారు. కానీ వాళ్ళందరూ సృష్టికర్తలు గారు. వాళ్ళందరూ మనుషులు చేసిన దేవతలు. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఒక సినీ కవి పాట రాశాడు. అంటే ఈ రెండు ఉన్నాయన్నమాట. దేవతలను తయారు చేసిన మనుషులు ఉన్నారు, మనుషుల ద్వారా తయారు చేయబడిన దేవతలు ఉన్నారు. ఈ దేవతలను పుట్టించిన మనుషులందరినీ చేసిన దేవుడు ఒక్కడున్నాడు. అది ఏకవచనం. మానవులు సృష్టించిన దేవతలు ఇది బహువచనం. మానవులు చాలా చాలా కోట్ల మంది దేవతలను చేశారు. కానీ
ఈ దేవతలను తయారు చేసిన మనుషులందరినీ కూడా చేసిన వాడు ఏకవచనం ఒక్కడే. దేవుడు చేసిన మనుషులు. ఆ దేవుడు మనుషులందరినీ చేసిన దేవుడు ఎవరు? మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య. ఎంత బాగా చెప్తారండి. మనిషినట బ్రహ్మయ్య మట్టితో చేసినయట. మళ్ళీ శాస్త్రాలు చెప్పేది ఏంటి? మనిషిది బ్రహ్మయ్య తలకాయలోంచి ఒకడిని, మనిషిని బ్రహ్మయ్య భుజాల్లోంచి ఒకడిని, బొజ్జలోంచి ఒకడిని, ఉదరములోంచి తొడల్లోంచి ఒకడిని, పాదాల్లోంచి ఒకడిని బ్రహ్మయ్య చేశారని శాస్త్రాలు చెబుతుంటే సినీ కవి చెబుతాడు, అరే తలకాయల్లోంచి భుజాల్లోంచి ఏం కాదు బాబు, మనిషిని బ్రహ్మ ఎలా చేశారట? మట్టితో చేశాడని ఎవరు చెప్పారు బాబు నీకు? ఏ శాస్త్రం చెప్పింది? ఏ శాస్త్రం చెప్పిందంటే బైబిల్ శాస్త్రం చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటలు చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. నాలుకకు నరం లేదు, ఖర్చు కాదు. వాళ్ళ పాండిత్యం అంతా ఒలకపోసి చమత్కారంగా ఎన్ని కథలేం చెప్పుకుంటారు. కానీ తర్కబద్ధముగా శాస్త్రబద్ధంగా పరిశీలనకు నిలబడే విషయాన్ని బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పింది. బైబిలు సత్యదేవుడు రచించి మనకు అప్పగించిన సత్యవేద గ్రంథము. 4 వేదాలు ఉన్నాయి. చాలా సంతోషం. మహాభారతమేమో పంచమ వేదం. అవును, పంచమ వేదం ఉండొచ్చు, ఇంకా ఎన్ని వేదాలైనా పెట్టుకోండి. ఉపవేదాలు ఉన్నాయి. ధనుర్వేదము, ఆయుర్వేదము ఇట్లా ఉన్నాయి. నువ్వు ఎన్ని వేదాలైనా పెట్టుకో, అవన్నీ ఒక ఎత్తు. సత్యమును మాత్రమే చెప్పే సత్యవేద గ్రంథం ఒక ఎత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఎలోహేయి ఇశ్రాయేల్. ఏమయ్యా, భారతదేశంలో పుట్టి సిగ్గు లేదా నీకు? ఆ పరాయి దేశం దేవుడిని తలకెత్తుకున్నావేంటి అని కొంతమంది అజ్ఞానంగా మాట్లాడతారు. అంటే ఏ దేశంలో పుడితే అక్కడ మా డాడీ ఉంటాడని ఏముందయ్యా? ఇప్పుడు అద్దంకి స్వామిదాస్ గారు నన్ను వరంగల్లో అన్నారు. అక్కడి నుంచే కాలధర్మము చెంది వెళ్ళిపోయారు. స్వామిదాస్ గారు, సౌజాతమ్మ గారు నన్ను వరంగల్లో అన్నారు. మరి ఇప్పుడు నేనేమో హైదరాబాద్లో ఉన్నా. సిగ్గు లేదురా నీకు? హైదరాబాద్లో బ్రతుకుతో వరంగల్లోడి పేరు చెప్తావు ఏంటంటే అర్థం ఏంటి? కన్నవాడు కన్నవాడే. మనం అందరం ఇట్లా వలస వచ్చాం. మేము వరంగల్ నుంచి వలస వచ్చినట్టు అందరము భూమధ్య కేంద్రమైన ధరామధ్య సముద్రం, భూమధ్య సముద్రం, మెడిటరేనియన్ సీ, దాని పరిసరాల్లో ఉన్నటువంటి ఏదెను తోట నుండి, అక్కడ నుండి బాబెలు గోపురం, ఇరాక్, మెసొపొటేమియా, అక్కడి నుండి బాబెలు గోపురం దగ్గర నుంచి అందరం వలస వచ్చిన వాళ్ళమే. ఏ దేశములో ఉన్నోళ్ళైనా వాళ్ళందరూ మెసొపొటేమియా నుండి వలస వచ్చినాడు. ఒక ఆయన నాతో వాదిస్తూ చెప్పాడు, ఏంది సార్, ద్రావిడులే ఇక్కడ ఒరిజినల్ భారతీయులు, ఆర్యులేమో ఇరాన్ నుంచి వలస వచ్చారని మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, ఆర్య బ్రాహ్మణులందరూ వెళ్ళిపోవాలి అంటున్నారు. ఇక్కడ నుంచేమో ఆంధ్ర గో బ్యాక్ అన్నారు. ఆంధ్ర గో బ్యాక్ అంటే ఆంధ్రప్రదేశ్ వేరుగా పెట్టుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి ఏమో వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి గో బ్యాక్, సంక్రాంతి అయినాక మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి గో బ్యాక్. ఇక ఈ గో బ్యాక్లే సరిపోయింది బ్రతుకంతా. ఇటు నుంచి అటు గో బ్యాక్, అటు నుంచి ఇటు గో బ్యాక్.
ఈ గొడవంతా సద్దుమణిగే లోపల గుజరాతీ మార్వాడి గో బ్యాక్. ఏంది సార్ ఇది? మళ్ళీ ఈ మధ్య ఆర్యులైన బ్రాహ్మణులు గో బ్యాక్, మీరు వెళ్ళిపోండి, మెసొపొటేమియాకి వెళ్ళిపోండి, ఇరాన్కి వెళ్ళిపోండి, అక్కడి నుంచి వచ్చారు మీరని. ఇక అందరినీ గో బ్యాక్ ఏంది సార్ ఇది అంటే నేను చెప్పా, ఏమి నువ్వు పరేషాన్ కాకు. ఆర్యులు వలస వచ్చిన వాళ్ళే, ద్రావిడులు వలస వచ్చిన వాళ్ళే, అందరూ వలస వచ్చిన వాళ్ళే. ఏ దేశ ప్రజలు కూడా అక్కడే పుట్టినోళ్ళు కాదు. అందరి యొక్క మూల పురుషులు, అందరి యొక్క మూల పితరులు ఆదాము కడుపున పుట్టి బాబెల్ గోపురం దగ్గర నుంచి స్కాటర్ అయిపోయి ఉన్నారు. కనుక నువ్వు ఇక్కడ పుట్టలేదు, వెళ్ళిపోరా, నీ దేశం ఇది కాదంటే సకల దేశాల ప్రజలు మళ్ళీ ఎక్కడికి పోవాలంటే ఇరాక్కు పోవాలి. బాబెల్ గోపురం అక్కడుంది, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. బాబెలు గోపురము నుండి భూమి అందంతటా చెదిరిపోయినారన్నమాట. చెదిరిపోయిన వాళ్ళు తిన్నగా ఉండకుండా దేవుడెవరు అని అన్వేషణ మొదలుపెట్టి తమకు తోచిన ప్రకారం కొన్ని కథలు రాసుకున్నారు. ఆ కథలకు ప్రామాణికత ఉండదు. బౌద్ధ మతం ఉంది. ఫస్ట్ సశాస్త్రీయంగా ఆలోచించడానికి ప్రజలకు నేర్పించిన వాడు మహానుభావుడు సిద్ధార్థుడు, శాక్యముని, గౌతమ బుద్ధుడు. చాలా రీజనబుల్గా ఆలోచించాడు. కానీ ఆయన తర్వాత బౌద్ధ జాతక కథలు ఒకటి ఏర్పడ్డాయి. మరి బౌద్ధ జాతక కథలు చదవండి. ఏ జాతక కథ అయినా ఏమని మొదలు పెడతాడు తెలుసా? ఏ జాతక కథ అయినా ఫస్ట్ ఓపెనింగ్ సెంటెన్స్. వందల కొలది జాతక కథలు ఉన్నాయి. ఓపెనింగ్ సెంటెన్స్ ఏమిటంటే, బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో ఇలా జరిగింది. ఇది జాతక కథ. ఎవరట? బ్రహ్మదత్తుడు ఏ రాజ్యాన్ని ఏలాడట? మరి బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని ఏలినప్పుడని వందల కథలు చెబుతున్నారు. ఎన్ని వేల ఏళ్ళు ఏలాడు ఆయన? అసలు బ్రహ్మదత్తుడు అనే రాజు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం దాకా పరిపాలించాడు? ఏమైనా దొరికినాయా ఆనవాళ్ళు అంటే ఏముండదు. గౌతమ బుద్ధుడు రైటే. తర్వాత వచ్చిందంతా మళ్ళీ బౌద్ధ భ్రష్టత్వం. విగ్రహారాధన వద్దు అని ఆయన చెప్తే ఆయన విగ్రహమే పెట్టి పూజిస్తున్నారు. నేను దేవుణ్ణి కాదయ్యా, దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో మనకు తెలియదు అనే అజ్ఞేయవాదం చెప్పాడు ఆయన. అన్న ఎంత బాగా చెప్పావు, నువ్వే దేవుడివి అని ఆయన్ని దేవుణ్ణి చేశారు. తర్వాత హీనయానం, మహాయానం అని రెండుగా చీలిపోయింది. అందులో ఒక సెక్షన్ ఏం చేశారంటే, ఆత్మ లేకపోవడం ఏంటి, ఆత్మలు ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయి అని చెప్పి ఆ ఆత్మల మీద పరిశోధన చేసి తాంత్రిక విద్యలు, మంత్ర విద్యలు కనిపెట్టి ఇవాళ బౌద్ధ మతములో ఉన్నన్ని మంత్రాలు ఏ మతంలో లేవు. అంత భయంకర మంత్రాలు. ఎంత భయంకర మంత్రాలు అంటే, బౌద్ధ ధర్మంలోని మాంత్రికులు ఇక్కడ ఈ చైర్లో కూర్చొని అమెరికాలో ఒకరిని మర్డర్ చేయగలరు, ఇక్కడ కూర్చొని జపాన్లో ఒకరిని చంపగలరు, కేసు కూడా ఉండదు. అటువంటి భీకరమైన మంత్రాలు బౌద్ధుల దగ్గర ఉన్నాయి. దానికి గౌతమ బుద్ధుడు కారణం కాదు. బుద్ధుడికి అదేం తెలియదు. ఆయన సశాస్త్రీయంగా ఆలోచించమన్నాడు, అంతేగాని మంత్రాలు చేయండి, తంత్రాలు చేయండి అని ఆయన ఏం చెప్పడా.
వెళ్ళిపోయిన వాళ్ళు రకరకాల దేవతలను సృష్టించుకున్నారు. ఎవరెన్ని దేవతలను సృష్టించుకున్నా నిజమైన సృష్టికర్త, మట్టి నుండి మొదటి మనిషిని చేసిన వాడు ఒక్క జాతికే తెలుసు. ఆయన పేరు యెహోవా దేవుడు. ఆ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, ఆ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు. ఎల్ ఎలోహేయి ఇశ్రాయేల్, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయనను మనం ఆరాధిస్తున్నాం. భారతదేశంలో పుట్టి ఆ దేశం దేవుడు నీకెందుకు అంటే పనికిమాలినోడా? మరి మన దేశంలో దేవుడు మానవ జాతిని సృష్టించాడని నువ్వు చెప్పగలవా? కోట్ల దేవతలు ఉన్న రైటే, మానవ జాతిని సృష్టించాడని నువ్వు చెప్పగలవా? మానవ జాతిని ఎలా సృష్టించాడు? ఎప్పుడు సృష్టించాడు? మొదటి మానవుడు ఎవడు? ఆ మొదటి మానవుడు ఒకడైతే వాడికి భార్య ఎలాగొచ్చింది? దేవుని తలలో నుంచి, భుజాల్లో నుంచి, బొజ్జలో నుండి వచ్చాడంటే మరి వాళ్ళ పెళ్ళాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పెళ్ళాలు లేకుండా వీళ్ళకు పిల్లలు ఎట్లా పుట్టారు? పుట్టారు. వాడు మొట్టమొదట పుట్టినోడు ఏ భాష మాట్లాడాడు? ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి? ఏ ప్రశ్నకు సమాధానం ఉండదు. బైబిల్లో మాత్రం ప్రతి ప్రశ్నకు సబబు సమాధానాలు ఉంటాయి. దాన్ని మళ్ళీ సైన్స్ కూడా ఎప్పటికప్పుడు డెవలప్ అవుతున్న విజ్ఞాన శాస్త్రం కన్ఫర్మ్ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఈ దేశంలో పుట్టి ఇంకో దేశం దేవుణ్ణి నమ్మడం లేదు. అన్ని దేశాల ప్రజలను మట్టిలో నుండి నిర్మించిన అసలైన దేవుణ్ణి నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్యను మనం నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని కోట్ల దేవతలను సృష్టించిన, మానవులను సృష్టించిన అసలు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దావీదు యొక్క ఆశ ఏంటంటే, దేవుని ఎరుగని అన్యజనులు తమ కపోల కల్పితములైనటువంటి కథలను కల్పించుకున్నటువంటి అన్యజనులు, నిజమైన సృష్టికర్తను ఎరుగని అన్యజనులు, వాళ్ళు కూడా ఇశ్రాయేలు దేవుని ప్రభావాన్ని చూడాలి. అందరూ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోతే అసత్య దేవతలను మొక్కుతారు. అసత్య దేవతలను మొక్కితే అగ్నిగుండమే గతి. గనక అందరూ సత్యదేవుని ఆరాధించాలి. ఇది దావీదు యొక్క జీవితాశయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు జీవితాశయం ఏంటి? ఏమండి, నాకు బోలె డబ్బులు ఉండాలి, సింహాసనం ఉండాలని ఏనాడు ఆయన కోరుకోలేదు. గొప్ప గొప్ప కార్యాలైన కోరుకోనే లేదు. ఆయన ఒకటే కోరుకున్నాడు, దేవుని మహిమను అన్యజనులందరూ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యం మామూలు కార్యం కాదు, అంత సులభము కాదు. వేరే వేరే దేశాలకు వెళ్ళి చెదిరిపోయి కొన్ని వేల సంవత్సరాల నుండి వాళ్ళ దేవుళ్ళను ఆరాధిస్తున్న వాళ్ళు, ఆయన కాదు బాబు అసలైన దేవుడు ఈయన అంటే అంత ఈజీగా ఒప్పుకుంటారా? వెంటనే గొడవ చేస్తారు, అల్లరి చేస్తారు, కొడతారు, హింసిస్తారు. ఎక్కడ లేని
బీభత్సం సృష్టిస్తారు. అయినా సరే అందరూ ఒక్క దేవుణ్ణి తెలుసుకోవాలి. ఒక దేవునిలో నుండి, ఒక్క మానవ తండ్రిలో నుండి అందరం వచ్చాము. తెల్లతోలు ఉన్నటువంటి శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు, మంగోలియన్ తెగవారు, ఆర్యులు, ద్రావిడులు, అరబ్బులు అందరూ ఒకే తండ్రిలో నుంచి వచ్చాం గనక ఒక్క దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరు? వేదములలో ఈ ప్రశ్న ఉంది. ఈ వేదముల్లో ఈ ప్రశ్న ఉంది. హైందవ క్రైస్తవం బుక్ చదివిన వాళ్ళు ఎంతమంది చేయెత్తి చూపించండి. చదివారా? అందులో మహర్షి ప్రశ్నిస్తాడు, ఆయన్ని ఎవరు చూచారు? ఎవరికి తెలుసు? ఆయన ఎవరికి ఇంకా అర్థం కాలేదే. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎవరు చూచారు? ఎవరికి ఆయన అర్థం కాలేదు, ఇంకా కనబడలేదు, దొరకలేదు అనే ప్రశ్నలు ఉన్నాయి వేదాల నిండా. దాశరథి రంగాచార్య గారు అంటారు, వేదములలో సత్యము లేదు, సత్య అన్వేషణమే ఉన్నది. వేదములో ఉన్నది సత్యము కాదు, సత్యం కోసం వెదుకులాట. కోదదర్శం ప్రథమం జాయమానం అంటాడు. ప్రథమం జాయమానం అంటే మొదట పుట్టిన వాణిని. కోదదర్శం అంటే ఎవడు చూచినాడు అని. ఆది సంభూతుణ్ణి ఎవరు చూశారు అని వేద ఋషులే అడుగుతున్నారు. కోదదర్శం ప్రథమం జాయమానం. ఎక్కడున్నాడు ఆ విరాట్ పురుషుడు? ఎవరికైనా తెలుసా? నేను అనేక ఆటంకములను అధిగమించి ఆ మహాపురుషుని రూపమును చూచినాను అని శుక్లయజుర్వేదం 23వ అధ్యాయంలో మొదటి మంత్రం నుండి 8వ మంత్రం దాకా రాయబడి ఉంది. అతడే సూర్యుడు, ఆదిత్యుడు, అతడే బలము, అతడే జలము, అతడే వీర్యము, అతడే అగ్ని, అతడే శబ్దము, అతడే యజ్ఞము. ఈ యజ్ఞమైన వాడు తప్ప ఇంకొక అవతారం లేదు అన్నాడు వేద ఋషి. యజ్ఞమైన వాడు తప్ప ఇంకొక దైవావతారం లేనే లేదు. ఆయనను నేను ఆరాధిస్తున్నానంటాడు. ఆయన ఎవరు? ఆయనే ఆదిత్యుడు అన్నాడు కదా. ఆదిత్యుడు ఆయనే సూర్యుడు అంటే అతడు ఎక్కడ పుట్టాడు? ఆ ఆదిత్యుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడంటే మళ్ళీ ఋగ్వేదంలోకి వస్తే చెబుతాడు ఏంటంటే ఆ మహాసూర్యుని ఉత్పత్తి స్థానం శుక్లయజుర్వేదంలోనే. ఋగ్వేదంలో కూడా ఉంటుంది, శుక్లయజుర్వేదంలో కూడా ఉంటుంది. 23వ కీర్తన 59వ మంత్రం నాకు చాలా ఈజీగా గుర్తుండే రెఫరెన్స్ అది. 23వ అధ్యాయం శుక్లయజుర్వేదంలో 23వ అధ్యాయం. నేను యెహోవా నా కాపరి గుర్తుపెట్టుకున్నా. 23 కదా. శుక్లయజుర్వేదంలో 23వ అధ్యాయం. నా పుట్టిన సంవత్సరం ఏమో 59. అలాగే గుర్తుపెట్టుకున్నాను నేను. 23వ అధ్యాయము శుక్లయజుర్వేదం 59, 60 మంత్రాలు. ఆ మహాపురుషుడు ఎక్కడ పుట్టాడు? మహాసూర్యుడు అంటే ఆయన భూలోకానికి నడిబొడ్డు లాంటి కేంద్ర ప్రదేశంలో పుట్టాడు. భూలోకానికి కేంద్ర ప్రదేశం
ఇశ్రాయేలు దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేల్ ఏముంది, ఎక్కడనుకుంటే అక్కడే సెంటరు. భూమి గుండ్రంగా ఉంది, బాల్ లాగా, బంతిలాగా. ఎక్కడ చుక్క పెట్టినా అదే సెంటరు. ఇజ్రాయెల్ సెంటర్ ఏంటండి అన్నాడు తిక్కలోడు. తిక్కలోడు అని అనకపోతే వాడిని ఏమన్నాను? నేను అన్నాను, ఎక్కడ గుండు సూది పెడితే అదే సెంటర్ అన్నావు కదా. మరి ఆ సముద్రాన్ని మధ్యధరా సముద్రం అని ఎందుకన్నారు చెప్పరా తిక్కలోడా? ధరకు మధ్యలో సముద్రం అని దాన్ని ఎందుకన్నారు? అవును, అట్లా అన్నారా సార్? అన్నారు సార్. హ్యాబిటబుల్ ఎర్త్, నివాసయోగ్యమైన భూమికి సెంట్రల్ ప్లేస్లో ఉన్నది కనుక అది ధరకు మధ్యలో ఉన్న సముద్రం, మధ్యధర సముద్రం. ఆ పక్కనే ఉన్నదే ఇజ్రాయెల్ దేశం. కాబట్టి భూమికి నట్టనడుమ నివసించే ప్రజలెవరు? ఇశ్రాయేల్. యజ్ఞమైన మహాసూర్యుడు ఉత్పత్తి అయిన స్థానం ఎక్కడ? వేదాహమస్యం భువనస్య నాభిం. భూమి యొక్క నడిబొడ్డు లాంటి స్థానము నాకు తెలుసు. అక్కడనే ఈ మహాసూర్యుడు పుట్టినాడు. నీతి సూర్యుడు మీకు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలిగించును అని చెప్పిన నీతి సూర్యుడు ప్రభువైన యేసు ఉదయించిన దేశం మధ్యధరా దేశం. అది ఇశ్రాయేలు దేశం. అక్కడ పుట్టిన ఆయనే మట్టితో మనిషిని చేసిన బ్రహ్మయ్య. ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మట్టితో మానవులను చేసిన బ్రహ్మయ్య ఈ భూలోకానికి నడిబొడ్డులో పుట్టాడు. అతడే శబ్దము, అతడే బలము, అతడే జలము, అతడే వీర్యము, అతడే యజ్ఞము. ఆయనే భూమికి కేంద్రంలో పుట్టాడు. ఆయనను మనం నమ్ముతున్నాం, చాటిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. ఆయన సర్వమానవ కోటికి దేవుడు. ఒక్క ఇశ్రాయేలుకే కాదు, ఇశ్రాయేలుకు ముందు ప్రత్యక్షమై వాళ్ళ ద్వారా లోకమంతటికి తెలియపరచబడిన అసలు సిసలైన దేవుడు ఇశ్రాయేల్ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నోదునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నోదునుగాక. ఆశ్రితులౌతన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించే. ఆశ్రితులౌతన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల స్తుతి నోదునుగాక. జనకపుత్రాత్మ దేవునికిలలో ఘనత మహిమ కల్గునుగాక. జనకపుత్రాత్మ దేవునికిలలో ఘనత మహిమ కల్గునుగాక. మునిపుడెప్పుడు దనరినట్లు యుగ ములకును దనరారునుగాక. మునుపిపుడెప్పుడు దనరినట్లు యుగ ములకును దనరారునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నొందునుగాక. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను తొల్లి. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను తొల్లి.
మానక మన పితరులగరు నింపగ మహిళన నిబంధన చేసే. మానక మన గరుణ్యోపగ మహిళన నిబంధన చేసే. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నొందునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడు అంటే ఇరానోళ్ళ దేవుడు, భారతీయుల దేవుడు, టిబెటన్స్ దేవుడు, ఐగుప్తీయుల దేవుడు, గ్రీకు వాళ్ళ దేవుడు, గ్రీసు దేశస్థుల దేవుడు. ఇట్లా ఆ దేశాలకు ఉన్న దేవుళ్ళ లాంటి దేవుడు కాదు. ఈయన ఒక్కడు ప్రత్యేకం. అన్ని దేశాలకు వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలుకు మాత్రం మట్టితో తొలి మానవుణ్ణి చేసిన బ్రహ్మయ్య దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మట్టితో తొలి మనిషిని చేసిన బ్రహ్మయ్య నరావతారమెత్తి ఇశ్రాయేలులో యజ్ఞమై. శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయం, శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయం, ఈ అధ్యాయాలను ఆయన నెరవేర్చి యూదా ప్రవక్తల ప్రవచనాలను కూడా నెరవేర్చి ఆయన పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అందరూ నీ దగ్గరికి ఎందుకు వస్తారయ్యా అంటే, మీ అందరి తాతం చేసింది నేనే కాబట్టి నా దగ్గరికి రండిరా మీరందరూ. అక్కడక్కడ తిరగక అడవిలో దారి తప్పి తిరిగినట్టు, అడవిలో దారి తప్పినట్టు తిరగకండి. మీ అందరి ఫస్ట్ ప్రోజెనిటర్ ఆఫ్ హ్యూమన్ రేస్, మానవ జాతి యొక్క ప్రప్రథమ తండ్రి, వాణ్ణి మట్టిలోంచి చేసినోని నేను కాబట్టి మీరందరూ నా యొద్దకు రండి అంతే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులో పుట్టాడు కనుక ఇశ్రాయేలు దేవుడు. అడ్రస్ చెప్పడానికి ఇశ్రాయేల్ దేవుడు. మొన్న నేను బ్యాంకాక్ వెళ్ళా, అంతకుముందు చాలా చోట్లకి వెళ్ళాను. సౌదీకి వెళ్ళాను, మస్కత్కి వెళ్ళాను, దుబాయ్కి వెళ్ళాను, అమెరికాకి వెళ్ళాను, జపాన్కి వెళ్ళాను. రంజిత్ తోఫీర్ ఫ్రమ్ హైదరాబాద్ అని పిలుస్తారు. హైదరాబాద్ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, హైదరాబాద్లో పుడితే హైదరాబాద్లోనే ఉండాలన్నట్టు కాదు. ఫలానా దేశంలో పుట్టినోడని అడ్రస్ కోసం చెబుతున్నాం బాబు, అక్కడే ఉండాలని కాదు. ఆయన సర్వదేశములకును దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వదేశములకు దేవుడైన వాడు ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. అరే అక్కడెందుకు పుట్టాడు? ఇండియాలో పుడితే బాగుండు కదా, మనకి పంచాయతీ లేకపోవును కదా. అన్ని దేశాలకు దేవుడు రైటే, అన్ని దేశాల కొరకు యజ్ఞమైనాడు, బాగానే ఉంది. అదేదో మన ఇండియాలో జరిగితే మనకి చిక్కు లేకపోను కదా, హ్యాపీగా నమ్ముకునే వాళ్ళం కదా. కంప్యూటర్లు అయితే ఎక్కడ తయారైన తెచ్చుకుంటాం సిగ్గు లేకుండా. కార్లు, టీవీలు, మొబైల్ ఫోన్స్, టెక్నాలజీ ఎక్కడ పుట్టినా తెచ్చుకుంటాం సిగ్గు లజ్జ లేకుండా. దేవుడు మాత్రం ఈడ పుడితేనే అంటాం. ఎందుకంటే మనకు సిగ్గు లేదు కదా. అవును, ఆయన కూడా అనుకున్నాడు, ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, టెక్నాలజీ కానీ ఇంకా మిగతా సౌకర్యాలు, డబ్బులు ఏ దేశం నుంచైనా తెచ్చుకుంటారు. దేవుడు ఒక్కడు మాత్రం బయట నుంచి వస్తే కాదు, ఇక్కడి నుంచే రావాలనే తిక్కలోళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి నేను ఇండియాలోనే అవతరిద్దామని ఆ స్వామి ఆలోచించాడు. కానీ దానికి ఋగ్వేదం అడ్డొచ్చింది, శుక్ల యజుర్వేదం అడ్డొచ్చింది.
అరే ఇండియాలో ఎట్లా పుడతావు స్వామి? భూమి నట్ట నడుమ లోకానికి భువనానికి నడిబొడ్డు లాంటి దేశంలో పుడతానని ముందు మహర్షుల ద్వారా రాయించావు కదా. ఇండియా గొప్ప దేశమే, రత్నగర్భ, కర్మభూమి, అనేక శాస్త్రాలకు నిలయం, అద్భుతమైన గొప్ప భూమి. కానీ అది సెంటర్లో లేకపోయి అక్కడ దెబ్బతీసింది. అటేటో మూలకు పడేసినట్టుంది. సెంటర్లో అంటే మరి చచ్చినట్టు ఇజ్రాయిల్, లేకపోతే వేదాలు అబద్ధం అయిపోతాయి అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, సరేలే మరి వేదాలను అబద్ధం చేసే కంటే నేను వేదాలు చెప్పినట్టు సెంటర్లోనే పుడతాను, ఫస్ట్ నా శిష్యుని ఇండియాకు పంపిస్తానని ఆయన ఇజ్రాయిల్లో పుట్టి శుక్లయజుర్వేదాన్ని నెరవేర్చి యజ్ఞము జరిగించి మరణించి లేచి తన ప్రప్రథమ శిష్యగణములో ఒకడైన తోమాను భారతదేశానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఈ దేశంలో అగ్రవర్ణం బ్రాహ్మలే కనుక ముందు ఒక 300 మంది బ్రాహ్మలే బాప్తిస్మాలు పొందారు. భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు బ్రాహ్మణులు. తిరువాన్కూరు మహారాజా వారి సంస్థానంలోని ఆస్థాన పురోహితులు, ఫస్ట్ క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా. కేరళలో మీరు వెళ్ళండి, ట్రావెన్కోర్, ఇప్పటికీ వాళ్ళ సంతానం 2000 ఏళ్ల బట్టి తరతరాలుగా ఆ మొట్టమొదట రక్షణ పొంది సముద్రంలోనే తోమా ద్వారా బాప్తిస్మాలు పొందిన ఆ తొలి క్రైస్తవుల, తొలి భారతీయ క్రైస్తవుల సంతతి ఇప్పటికీ కొనసాగుతోంది. వాళ్ళ పేరే మార్తోమా సిరియన్ క్రిస్టియన్ చర్చ్. ఆ డినామినేషన్ ఏంటనుకున్న అందరూ బ్రాహ్మలే. ట్రావెన్కోర్ మహారాజా ఆస్థాన పురోహితులు. వాళ్ళు ఏం చేశారంటే, ఇది మతం బాగానే ఉంది కానీ ఇది అందరికీ చెప్పొద్దు, మనం అందరికీ చెప్తే ఇప్పటిదాకా మనము అగ్రవర్ణాలుగా బ్రహ్మశిరస్సున పుట్టిన వాళ్ళముగా భూమి మీద దేవుళ్ళుగా భూసురోత్తములుగా అగ్రస్థానం అలంకరించిన మనం అంటరాని వాళ్ళతో సమానమైపోతాం. అందరికీ మనం ఈ సువార్త చెబితే అందరూ బాప్తిస్మాలు పొందితే వాడు నేను మేము కలిసి భోజనాలు చేయాలి, వాళ్ళ పిల్లల్ని మాకు, మా పిల్లల్ని వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవాలి, మాకున్న గొప్ప స్థానం పోతుంది కనుక సప్పుడు కాకుండా ఉండండి. గొప్ప దేవుడే దొరికాడు కానీ ఆ తక్కువ కులమోళ్ళని రానివ్వద్దు, మనం ఎవరికి సువార్త చెప్పొద్దని ఇంకా వాళ్ళ పిల్లలు మనవలు తరతరాలుగా వాళ్ళే యేసయ్యను నమ్ముకొని బయట ఒక్కడికి చెప్పరు, రానియరు. ఎవడైనా చేరుదామన్నా లొడలొడమని వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వాళ్ళ భాష వీళ్ళకి. మార్తోమా సిరియన్ చర్చ్ అట్లా ఉండిపోయింది. మరి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అగ్రవర్ణాలకు సువార్త చెబితే తక్కువ కులమోళ్లకు మేము ఈ మహిమను, ఈ ఉన్నతమైన రక్షణను పంచిపెడితే మా గొప్పతనం పోతుంది అనుకున్నారు కదా. కాబట్టి కిందున్నోళ్ళకే సువార్త చెబితే పోగొట్టుకోవడానికి ఏం లేదుగా, వాడైతే అందరికీ చెబుతాడు. గొప్ప కులమోడైతే నాకు నష్టం అనుకుంటున్నాడు, నా అగ్రస్థానం పోతుంది కనుక కిందోళ్ళకి చెప్పని అన్నాడు. కనుక కిందున్నోడికి చెప్తాను. వాడు పోగొట్టుకోవడానికి ఏముంది, ఏం లేదు, అందరికీ చెప్తాడు అని ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు. మళ్ళా ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడేమంటున్నారంటే, ఆఫ్టర్ ఆల్ మాలోడు మాది కూడా చెప్తా వింటామా మేము అన్న. అంతకుముందు ఏమన్నారు, ఆఫ్టర్ ఆల్ మాలోడికి మాది కూడా చెప్తామా సువార్త అన్నారు. మాలోడికి మాది కూడా చెప్తామా ఆఫ్టర్ ఆల్ అనేమో అప్పుడు అన్నారు.
సరే ఇక్కడి నుంచి చెప్తేనేమో వాడు చెప్తే మేము వింటామా అంటున్నారు. మొత్తం మీద మన దేశములో సత్యము వ్యాపించకపోవడానికి కారణం కులం అనే నికృష్టమైన అసహ్యమైన సామాజిక కుష్టు గజ్జి, కుల గజ్జి అంటారు దీన్ని. అగ్రవర్ణాలు రక్షింపబడితేనేమో అహంభావం, తక్కువ జాతి వాళ్ళకి చెప్పి తెచ్చి కూర్చోబెట్టుకుంటాం మా ఇంట్లో అని ఆ ఏడుపు. కిందోళ్ళు రక్షణ పొంది చెప్తేనేమో కులం తక్కువ చెప్తే వింటామా అని ఈ ఏడుపు. కుల గజ్జి ఎంత డేంజరస్ చూడండి. ఈ భారత ఉపఖండంలో అనేక మంది ప్రభువుని తెలుసుకోకుండా అడ్డం వచ్చేది కులం. కానీ అవసరమైనప్పుడు వదులుకుంటారు, ఎందుకంటే మనకు సిగ్గులేదు కదా. యాక్సిడెంట్ అయిందనుకోండి, రక్తం ఎక్కించాలి, బ్లడ్ బ్యాంకులో రక్తం తీసుకురావాలి. రక్తం ఎక్కించకపోతే చచ్చిపోతాడు పేషెంట్. వీడు అగ్రవర్ణం, బ్రాహ్మడు, రెడ్డి, కమ్మ, కాపు, ఉన్నత కులం. బ్లడ్ బ్యాంకులో బ్లడ్ తీసుకురండి అంటే ఏ కులంది సార్ మరి రక్తం? అరే ఏదో ఒక కులం రాబాయి, ఏ కులం అయితే ముందు మావోడు బతకాలి. అది మాల రక్తమైన, మాదిగ రక్తమైన, ఎస్టీ రక్తమైన, ముస్లిం రక్తమైన, ఏ క్రైస్తవ రక్తమైనా పర్లేదు, మావోడు బ్రతకాలి. అవసరమైనప్పుడు మాత్రం వదులుకుంటారు. అప్పుడు చాలా బ్రాడ్ మైండెడ్, మనుషులంతా ఒక్కటే. కానీ రక్షణ సువార్త విని నమ్మడానికి మాత్రం ఇష్టం లేదు. ప్రియులారా, మీకు తెలుసో లేదో, బ్లడ్ బ్యాంకులో ఉండే రక్తం అగ్రవర్ణాలు ఎవ్వరు రక్తం ఇయ్యరు. అందరూ నిరుపేదలు, కూలీనాలి జనాలు, వాళ్ళు ఇచ్చే రక్తం అది. అగ్రవర్ణాలు ఎవరు ఇయ్యరు రక్తం. ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏం తక్కువ, ఏం అవసరం? ఇచ్చినా ఏ పార్టీ ఉంటుంది వాళ్ళ రక్తం? దేశ జనాభాలో 2-3% ఉన్నారు. ఇన్ని వందల కోట్ల మంది, 140-150 కోట్ల మందికి ఆ ఇద్దరిచ్చే రక్తం ఏం సరిపోతుంది? దేవుని దయ వలన అగ్రవర్ణాలకు యాక్సిడెంట్ అయినప్పుడు అత్యధిక శాతం వాళ్లకు మాలమాదిగ రక్తమే దొరుకుతుంది. అది దేవుని అద్భుత కార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలా, దేవుడు ఎవరికి ఎక్కడ కర్రు కాల్చి పెట్టాలో అక్కడ పెడతానే ఉంటాడు. ఈ కులపిచ్చాయి, కుల ఏడుపు అంతా పక్కన పెడితే, సహృదయంతో చిత్తశుద్ధితో ఆలోచన చేస్తే, నేనే సూర్యుడను, నేనే శబ్దమును, నేనే జీవజలమును, నేనే యజ్ఞపురుషుడను అని చెప్పే ఒక మహాపురుషుడు, యజ్ఞమై తిరిగి లేచే మహాపురుషుడు భూలోకానికి మధ్య భాగంలో పుడతాడు అని వేదములు చెప్పిన స్పష్టమైన సాక్ష్యం ఖచ్చితంగా నెరవేరింది నజరేయుడైన యేసు జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనక ఇశ్రాయేల్ దేవుడు ఎవరి దేవుడు? ఇండియా దేవుడు, జపాన్ దేవుడు, కొరియా దేవుడు, బంగ్లాదేశ్ దేవుడు, పాకిస్తాన్ దేవుడు, అరబ్బులకు దేవుడు, అగ్రవర్ణాలకు దేవుడు, బీసీలకు దేవుడు. ఆయన అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందరికీ ఒకే దేవుడు ఉన్నాడు. ఆయనను ఈ భూలోకానికి పరిచయం చేయడానికి ఒక జాతిని దేవుడు సృష్టించాడు. ఆయనను, సత్యదేవుణ్ణి, సృష్టికర్తను అందరికీ తెలియజేయడానికి ఒక జాతిని దేవుడు సృష్టించాడు. ఆ జాతి పేరు ఇశ్రాయేల్.
ఆ ఇశ్రాయేలు చెబుతున్న ఆ దేవుడే, వారి ప్రవక్తల లేఖనాల్లో కనబడుతున్న ఆ దేవుడే నిజమైన సృష్టికర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ఇశ్రాయేలు దేవుడే మనందరి దేవుడు అని నమ్ముతున్నాం. ఆయన అందుకే బైబిల్లో నిండా పిలుస్తాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనం చూడండి దయచేసి. 22 45 22. భూదిగంతముల నివాసులారా, మీరు అటుపక్క ఇటుపక్క చూడకండి, మీరందరు నా వైపు చూడండి. తలా దిక్కు చూడకండి రా బాబు, మీరందరు నా వైపు చూడండి. ఎందుకంటే దేవుడను నేనే, ఇంకా ఏ దేవుడు లేడంతే. ఇది ఇప్పుడు చెబితే రుచించదు, చెబితే బాగుండదు, ఇష్టం కాదు, కోపం వస్తుంది. కానీ నేను ఇప్పుడు చెప్పకపోతే కూడా కోపం వస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్తే ఇప్పుడు కోపం వస్తుంది, చెప్పకపోయినా కోపం వస్తుంది. ఎప్పుడంటే వాడు చచ్చిపోయినా కోపం వస్తుంది. చచ్చిపోయి అగ్నిగుండంలో పడతాడు కదా, అరే రంజితో ఫిర్ నువ్వు ఇంటి పక్కనే ఉన్నావు, అసలు దేవుడు ఆయనని ఎందుకు చెప్పలేదు నువ్వు దుర్మార్గుడా అని అక్కడ నరకంలో అరుస్తుంటాడు. యుగాలు కోపడుతుంటాడు, నన్ను తిడుతూ ఉంటాడు. ఎంత దుర్మార్గుడురా నువ్వు, ఒక మాట చెప్పలేకపోయావు. చెబితేనేమో ఈ సీను, మాలోళ్ళ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు అని. అందుకని చెప్పకుండా ఉంటే చచ్చిపోయినాక యుగాలు కోప్పడతాడు. చెబితేనేమో ఒక 3 నెలలే కోప్పడతాడు. నమ్మడు, నరకంలో పడతాడు. పడ్డ తర్వాత ఇక నా మీద కోప్పడాడు. ఎందుకు నమ్మలేదురా, నా బుద్ధి గడ్డి తిన్నదని వాడి మీద వాడే కోపం. కనుక ఈ మనుషులందరూ మన మీద యుగాలు కోప్పడే కంటే ఒక 3 నెలలు కోప్పడి చచ్చిపోయేది మంచిది. అందుకు మనం సువార్త చెబుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్త చెప్తాం. మనుషులకు కోపం వస్తుందా లేదా? తిడతారా లేదా? ఎంతసేపు తిడతారు? చచ్చిపోయేదాకా. చచ్చిపోయిన తర్వాత తిట్టరు, అరే అనవసరంగా తిట్టాంరా వాళ్ళను, వాళ్ళు చెప్పింది రైట్రా అని అక్కడ పడగానే తెలిసిపోతుంది. అగ్నిగుండంలో పడగానే తిట్టడం ఆపేస్తారు. కనుక ఇది 4 రోజులే తిడతారు. కానీ మనం చెప్పకుండా ఉంటే అగ్నిగుండంలో పడ్డాక ఇక యుగాలు తిడుతూనే ఉంటారు. ఓరు దుర్మార్గులారా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా ట్రీట్మెంట్ చేస్తాడని చెప్పారు, ఆ హోటల్లో ఇడ్లీ బాగుందని చెప్పారు, ఆ షాపులో మంచి బంగారం అని చెప్పారు, ఈ షాపులో మంచి బట్టలు ఉన్నాయని చెప్పారు. నిజమైన దేవుడు యేసని ఎందుకు చెప్పకపోతుర్రా దుర్మార్గులారా అని నరకంలో పడ్డోళ్ళు ఇక మనని ఆపకుండా తిడుతూనే ఉంటారు. అందుకని వాడు యుగాలు తిట్టకుండా నేనేం చేస్తున్నంటే, ఒక 4 రోజులేమో నన్ను తిట్టరా, తర్వాత యుగాలు నిన్ను నువ్వే తిట్టుకో. అందుకని సువార్త చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మను. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు.
యేసుని పిలుపు వినియోనింక యోచింపారేలా. యేసుని పిలుపు వినియోనింక యోచింపారేలా. అవనిలో అగచాట్ల పాలైనను, అవనిలో అగచాట్ల పాలైనను, అబ్బదు శాంతి ఆత్మకు ఇలలో, అబ్బదు శాంతి ఆత్మకు ఇలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత సింపుల్. గాస్పుల్ ఈజ్ అట్ వన్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ ప్రొఫౌండ్ అండ్ డీప్. సువార్త చాలా సరళమైనది, చాలా నిగూఢమైనది. సువార్త అనేది దేవుని శక్తి. సువార్త అంటే ఏమిటంటే, ఆ భూమధ్యపురములో పుట్టిన దేవుడు, ఆ అవతార పురుషుడే వేదవేద్యుడు, ఆయనే యజ్ఞపురుషుడు, ఆయనే మహాసూర్యుడు. పొద్దున్నే లేచి మేము తప్పకుండా సూర్య నమస్కారాలు చేస్తాం. మా భారతదేశ సంస్కృతి మహోన్నతమైనది. పొద్దున్నే లేచి మేము సూర్య భగవాను మొక్కుతాం అంటున్నాడు నా మిత్రుడు ఒకడు. మీకేం తెలుసురా, మేమైతే సూర్య నమస్కారాలు చేస్తాము, మీకు ఏమీ లేదు, మంచి చెడ్డ ఏమీ లేదు. పొద్దున్నే లేచి పాచిముఖంతో బెడ్ కాఫీ తాగి ఆ సూర్య భగవాను మీరు మొక్కేది లేదు, ఏమీ లేదు. ఆ తెల్లోళ్ళ సంస్కృతి అలవరుచుకున్నారు. మన దేశము ఇంత మహోన్నతమైన సంస్కృతి అంటున్నాడు. నీకేం తెలుసురా, ప్రతి క్రైస్తవుడు సూర్య నమస్కారం చేస్తాడు. సూర్య నమస్కారం చేయనోడు క్రైస్తవుడే కాదు. ప్రతి క్రైస్తవుడు తప్పకుండా విధిగా సూర్య నమస్కారం చేస్తాడు. అది మీకు తెలియదు. మేము మామూలుగా కాదు, నీతి సూర్య నమస్కారం చేస్తాం మేము. ఏం సూర్యుడు? ఆయన ఏ సూర్యుడు అంటే, మీరు మొక్కే సూర్యుడిని సృష్టించిన సూర్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేమందరం అసలు సిసలైన దైవ సత్యాన్ని నమ్మి ఆచరిస్తున్న వాళ్ళం. మేమే సత్యదేవుని వారసులం, సత్యలోకానికి వారసులం. క్రైస్తవులంటే ఎడ్డోళ్ళు అనుకోకు. అసలైన సనాతన ధర్మం మనది. పొద్దున్న లేచి సూర్యుడిని మొక్కడం కాదు, సూర్యుడిని చేసిన మహాసూర్యుడిని మొక్కాలి. భూమధ్యపురములో పుట్టి మరణించి లేస్తాడు అని వేదము చెప్పిన సూర్యుడిని మొక్కాలి. మీరందరూ ఛాయను మొక్కుతున్నారు, మేమేమో నిజమైన సత్యాన్ని, అసలైన వాస్తవాన్ని మొక్కుతున్నాం అని చెప్పాను. మాటలు నేర్చారా మీరు? అరే అప్పుడే అన్నీ అంటావు నువ్వు. ఇప్పుడు జాతి తక్కువళ్ళు అంటావు, కులం తక్కువళ్ళు అంటావు, నీకేం తెలివి ఉందిరా అంటావు. మళ్ళీ వాదం గెలవలేకపోతే మాటలు నేర్చారా అంటే, మరి గొప్ప కులం వాడివి ఇంకా గొప్పగా మాటలు నేర్వాలి కదా. అంత చేతగాని చేత కాదు సావురాదు అన్నట్టు. తిరుగులేని సత్యం చెబుతున్న బైబిల్ దేవుడే విశ్వానికి దేవుడు. బైబిల్ దేవుడే సకల దేశములకు దేవుడు. సకల దేశాలకు దేవుడు ఏంటండి? ఇస్రాయేల్ దేవుడు అని యేసయ్యని చెబుతున్నాం. ఇస్రాయేల్లోనే యేసయ్యని మొక్కట్లేదు అంటాడు. వీడు ఇంకో తిక్కలోడు. ఏమండి,
ఇశ్రాయేలు దేవుడే సర్వలోకానికి దేవుడు అంటున్నావు, ఆయనే యేసయ్య అంటున్నావు. మరి ఇశ్రాయేలీయులే ఆయన్ని మొక్కట్లేదు కదా. ఇశ్రాయేలీయులు మొక్కని వాడు ఇశ్రాయేలు దేవుడు ఎట్లాగయ్యాడు? ఇది పాయింటే కదా. ఇప్పుడు హిందువుల దేవుడు, ముస్లిముల దేవుడు అంటే వాళ్ళ దేవుడిని మొక్కుతున్నారు కదా. మరి ఇశ్రాయేలు దేవుడు అన్నవాడిని ఇశ్రాయేలీయులు ఆరాధించాలి కదా. యేసు ప్రభువుని ఇశ్రాయేలీయులు మొక్కుతున్నారా? మరి ఆయన ఇశ్రాయేల్ దేవుడు ఎలాగయ్యాడు? ఆయన నువ్వెలాగ మాకు తెచ్చి పూస్తున్నావు? మీ క్రైస్తవులందరికీ మైండ్ పోయింది అసలు అని చాలామంది ఒక సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. బైబిల్లో మనం లోతుగా పరిశోధిస్తే ఇశ్రాయేలు దేవుడు అన్ని దేశాలకు పరిచయం కావడం కొరకు కొంత మట్టుకు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడే కఠిన మనస్సు కలిగించినాడట. రోమా 11:25 ప్రకారం, రోమా 11:25, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము, ఈ దేవ రహస్యము మీరు తెలుసుకోవాలి. అదేమిటంటే అన్యజనుల ప్రవేశం, యూదులు కాని సకల జాతుల వారు దేవుని రక్షణలోనికి ప్రవేశించడం సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలు జాతికి కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగేను. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు కలగకపోతే యజ్ఞమే జరగనివ్వరు. యజ్ఞం జరగనివ్వరు. మా దేవుణ్ణి పట్టుకొని చంపుతారేంట్రా మీరు దౌర్భాగ్యులారా? అవసరమైతే మేమందరం చచ్చైనా పోతాం, కానీ ఆయన్ని మాత్రం మీకు అప్పగించాం అని జాతి మొత్తం ఒక్కటే నిలబడతారు. ఇప్పుడు నిలబడట్లా? ఇశ్రాయేలీయులే కనుక యుద్ధానికి పూనుకుంటే బెంజమిన్ నెతన్యాహు గారు చెబుతున్నారు, సర్వలోకం రెండ్రా మేము చూసుకుంటాం, తొడగొడుతున్నాడు ఆయన. అంత మొండోళ్ళు వాళ్ళు. మొత్తం లోకం అంతా రండి, అన్ని దేశాలు చూసుకుంటాం మేము. ఇంతంత దేశం, అంత మొండి ఘట్టాలు. వాళ్లకు కఠిన మనస్సు కలగకపోతే యేసుని చంపనిస్తారా? యజ్ఞం జరగనిస్తారా? రోమా లేదు, ఏమీ లేదు. జనమందరూ దొమ్మిగా వెళ్ళిపోయి మొత్తం ఆ చక్రవర్తిని, సైన్యాన్ని మొత్తం కైమ కొట్టేస్తారు. యేసును యజ్ఞ పశువుగా దేవుడు పంపించాడు గనుక యజ్ఞం కావాలంటే ఇశ్రాయేలు జనాంగానికి ఈయనెవరో అర్థం కావద్దు. అందుచేత వాళ్లకు కళ్ళు మోయించాడు, కఠిన మనస్సు కలిగించాడు. అప్పుడు యజ్ఞం సజావుగా జరిగింది. అప్పుడు ఋగ్వేదము, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం నెరవేరింది, సామవేదం నెరవేరింది, బైబిల్లోని యూదా ప్రవక్తల ప్రవచనాలు నెరవేరినవి. ఇన్ని ప్రవచనాలు నెరవేరి ఆ జగద్రక్షకుడు యజ్ఞ పురుషుడిగా చనిపోయి తిరిగి లేచి ప్రపంచానికి రక్షకుడిగా పరిచయం కావడం కొరకు ఇశ్రాయేలుకు కళ్ళు మూయబడ్డాయి. గనక మన దేశంలో దేవుణ్ణి, ఈ దేశం దేవుణ్ణి బాగానే ఆరాధిస్తున్నారు కదా. యేసును ఇశ్రాయేలీయులు ఆరాధించట్లేదంటే, బాబు నీ దేశం దేవుడు ప్రపంచానికి యజ్ఞ పురుషుడిగా పరిచయం కావలసిన సీన్ లేదు. అది అసలు పాయింట్. ఏ దేశంలో దేవుడైనా యజ్ఞమై తిరిగి లేచి సర్వ ప్రపంచానికి పాప పరిహారకుడుగా బలియజ్ఞము చేసిన యజ్ఞ పురుషుడుగా లోకమంతటికి పరిచయం
చేయబడాల్సిన అవసరం ఏ దేవునికి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ మనుషులు చేసిన దేవుళ్ళు, యజ్ఞ పురుషులు కాదు. వాళ్ళు ఋగ్వేద ప్రవచనం నెరవేర్చలేదు, శుక్ల యజుర్వేద ప్రవచనం నెరవేర్చలేదు. వాళ్ళు కూడా చాలా, ఈ దేవతలందరూ చాలా మంచోళ్ళని చెబుతున్నాను నేను. అబద్ధం చెప్పరు. గనుకనే ఏ దేవత కూడా భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందు, నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడు లేడని ఎవరు చెప్పలా. ఇంత మంచోళ్ళు వాళ్ళు అట్లాంటి మాటలు చెప్పలేదు. ఏదో అవసరానికి నన్ను మొక్కు, నీకేదో చిన్న చిన్న సహాయాలు చేస్తాను అన్నారు అంతే తప్ప, నేనే దేవుడను, నన్నే చూడండి అని ఏ ఒక్క దేవుడు అని చెప్పారు? ఎంత మంచోళ్ళు కదా వాళ్ళు, మంచోళ్ళే కదా. నా యందు పాపము ఉన్నదని ఎవడు స్థాపించును అని ఎవరైనా అన్నారా? ఎందుకని? యథార్థవంతులు కనుక మనం ఏ దేవుణ్ణి దూషించము, ఎవరిని కూడా అవమానించము. అందరూ మంచోళ్ళే. కానీ రక్షణ మాత్రం యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడు నే చూడలేదిక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడు నే చూడలేదిక. పరిపూర్ణ సుందరుడ భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియా యేసయ్య. మట్టి కోసం యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో. దేవతలందరూ మంచోళ్ళండి. అబద్ధము చెప్పరు, అన్యాయంగా ఒక్క మాట చెప్పరు, అనవసరంగా ఏం చెప్పరు. పాపములను క్షమించుటకు భూమి మీద నాకు అధికారం ఉన్నది అని ఏ పురాణంలో ఏ దేవుడు అని చెప్పాడా? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమునిచ్చుటకు నేను వచ్చి తిని అని ఏ పురాణంలో ఏ దేవుడు అని చెప్పాడా? మరి ఎంత మంచోళ్ళండి, వాళ్ళు ఎందుకు ద్వేషించాలి? వాళ్ళు సత్యవంతులు. మేము మీకు తాత్కాలికంగా చిన్న చిన్న ఉపకారాలు చేస్తాం అంతే, కానీ నరకము నుండి తప్పించడానికి యజ్ఞమైతే మేం చెయ్యలేదు. నా యందు పాపమున్నదని ఎవడు స్థాపించును అని అడిగేంత సీన్ అయితే మాకు లేదు. కాబట్టి మీరే ఆలోచించుకోండి అని మనకు వదిలేశారు. అప్పుడు ఆలోచించుకుంటే మరి అంత పరిశుద్ధుడు ఎవరు, వేద ప్రవచనం నెరవేర్చింది ఎవరు అని వెదకగా యేసయ్య దొరికినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకి మనుజలోకము. పిపాసువునై మరి వివేకి, పిపాసువునై మరి వివేకినై వెదకితి నిజ దైవమునుగాంచగా. వెదకితి నిజ దైవమును గాంచగా. వేల్పులు వీరు అని వేల వేల మందిని ఈ లోకం నాకు చూపాడు. ఈయన దేవుడు, ఈమె దేవుడు, ఈయన దేవుడు, ఈయన దేవుడు, వేల మందిని చూపారు.
పిపాసువునై అంటే దాహము కొని వివేకముతో నేను వెదకి తిని నా దేవుడెవరు, ఇంతమందిలో నా దేవుడెవరు, నిజమైన దేవుడెవరు, నిజ దైవం ఎవరు వెదిగితే ఒక్కడు దొరికాడు. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు లేరు ప్రభో. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా ఒరిజినల్ ఆల్బమ్. విన్నావు బెట? నువ్వు విన్నావా? రైట్. ఇది ఆ 4th ఆల్బంలో ఉందా? ఇది 4th 5thలోనూ ఉంది. 4ఆ? దేవునికి స్తోత్రం. గనక ఇప్పుడు దావీదుకు ఒక భారం కలిగింది. ఏందిరా నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతావు, మూలవాక్యం చదువుతావు, దానికి అడ్రస్ ఉండదు, అతిగతి ఉండదు. ఇక మొత్తం తెగిన గాలిపటం లాగా కటీపతంగా అది ఎటు పోద్దో దానికే తెలీదు. ఎందుకన్నా చదువుతావా మూలవాక్యం? నోటికి వచ్చి చెప్తూనే ఉంటావు అని. నా పిల్లలైతే ఎవరు అనుకోరు. నా పిల్లలకైతే తెలుసు, అమ్మ ముసలోడు సామాన్యుడు కాదు, వాడు ఎక్కడికి పోయినా వచ్చి మళ్ళీ ఇక్కడే ల్యాండ్ అవుతాడు అనే సంగతి తెలుసు నా పిల్లలకు. ఏమండి, సందర్భాన్ని బట్టి అన్ని వర్గాలను టచ్ చేస్తుంటాం, కానీ ఖచ్చితంగా అదే ప్రిమిసెస్లో ఉంటాం. ఇశ్రాయేలీయులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న ఆ దేవుడే ఏమండి లోకమంతటికి, లోకములోని అన్యజనములందరికీ ఆయనే దేవుడు అనేది దావీదుకు తెలుసు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? యేసయ్యా, యెహోవా దేవా, నీ ప్రభావము భూమి యందంతటా కనబడని. అది దావీదు పూనుకున్న మహాకార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే కార్యము యేసు ప్రభువు వారు తన శిష్యులందరికీ అప్పచెప్పాడు. నన్ను గూర్చిన వార్త లోకమంతటా చాటించండి, లోకమంతటికి నేనిచ్చే రక్షణ భాగ్యాన్ని గూర్చి పరిచయం చేయండి, సకలమైన అన్యజనులకు రక్షణ సువార్త ప్రకటించి సమస్త జనములను శిష్యులుగా చేయమన్నాడా లేదా? మత్తయి సువార్త 28:19 చూడండి దయచేసి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి. ఇది మత ప్రచారం, మతం మార్పిడి, ఏంటేటో చెత్త చెత్త పిచ్చి కారు కూతలు కూస్తున్నారు. ఒరే, మతం మార్పిడి, మత ప్రచారం కాదు. అసలు మనలను, మన జాతి మూల పురుషుణ్ణి సృష్టించిన అసలైన దేవుడెవరో తెలుసుకొని అందరికీ ఆయనను తెలియజెప్పే ప్రయత్నం. మతం మార్పిడిలో ఏముందిరా? అవును మార్చామంటే ఇప్పుడు మతం మారిస్తే నాకు ఎన్ని కోట్లు వచ్చినాయి? ఏంటో చెత్తవాగుడు. చాలామంది నమ్ముకున్నారు నా ద్వారా, 1000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. నాకు ఎన్ని కోట్లు వచ్చినాయి? సొంత ఇల్లే లేదు, సొంత కారే లేదు. ఏం సంపాదించుకున్నాము? సంపాదించేది ఏమైనా పైన ఉంది, దేవుడు ఇస్తాడేమో. ఈ భూమి మీద ఏమి సంపాదించలేదురా వెధవన్నర వెధవ. ధనాపేక్షతో అందరి దగ్గర డబ్బులు లాక్కోవడానికి,
అమెరికా నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి మతాలు మారుస్తున్నారు అని కొన్ని గ్రామ సింహాలే గ్రామ సింహాలు పరిచయం చేస్తూ ఉన్నాయి, ప్రచారం చేస్తూ ఉన్నాయి తప్పుడు వార్తలు. రక్షణ పొందినోడు నాకు ఎప్పుడైనా ప్రార్థన చేయించుకున్న 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇస్తారేమో. ఆ 100 నేను వాళ్ళ ఇంటికి పోవడానికి రావడానికి సరిపోతాయి. కోటి రూపాయలు ఎవరైనా ఇచ్చారేంటి? ఓ పనికి మళ్ళీ కుక్క చెప్తుంది అది మహిళా గ్రామ సింహం. అంటే సింహి అనే మాట కూడా ఉంది సంస్కృతంలో. సింహి అంటే ఆడసింహం. సో గ్రామ సింహి. మనకట వారానికి 1,50,00,000 రూపాయలు వస్తాయట. ఆ 1,00,00,000 నా కళ్ళతో ఎప్పుడు నేను చూడలేదండి. 1,00,00,000 నా కళ్ళతో చూడలే, 1/2 కూడా చూడలే నేను. ప్రతి వారం 1,50,00,000 వస్తుందట. అప్పుడు నెలకి ఎంత వస్తుంది? 6 కోట్లు. 4 వారాలు 1,50,00,000. ఆ గ్రామ సింహి చెబుతుంది. పిచ్చి మొఖాలు. ఆ పనికి మాలింది పొట్ట చేతి పట్టుకొని హైదరాబాద్కి వచ్చి నా దగ్గరే తీసుకుంది. ఆమె ఏమిచ్చింది నాకు? నా దగ్గరే తీసుకుంది. అబ్బుల్ గారికి అంత స్టోరీ మొత్తం తెలుసు. నేను ఎప్పుడైనా అందరికీ ఇచ్చేవాడినే తప్ప నేను పోగు చేసుకొని ఆస్తులు ఇప్పటిదాకా నేను 46-47 సంవత్సరాలు సేవలో ఉన్నాను. అంటే ఇట్లా ఇప్పుడు ఏంటంటే అనగూడని మాటలు, అబద్ధాలను బరితెగించి ప్రచారం చేస్తున్నారు ఈ గ్రామ సింహాలు. ఎందుకు చెబుతున్నామంటే ఇందులో మేం డబ్బులు సంపాదించుకోవాలని కాదు, ఎవ్వరూ నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదనే ప్రేమతో సువార్త చెబుతున్నాం. సిలువలో యేసు మరణించుట ఆయన ప్రేమకు నిరూపణ. మీరు కొడుతున్నా చంపుతామని బెదిరిస్తున్న మీకు సువార్త చెప్పడం మీ మీద మాకున్న ప్రేమకు నిరూపణ. యేసు మిమ్మును ప్రేమించి ప్రాణం పెట్టాడు, మేము మిమ్మును ప్రేమించి ఆ సిలువ సువార్త చెబుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రేమ మీకు ధనార్జనలాగా కనపడుతుంది. ఎందుకు కనపడదు? పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా, వీడికి పిచ్చకామెర్లు వచ్చింది. అన్నీ రంగుగా కనపడుతాయి. దేవుని బిడ్డలారా, దావీదుకు ఒక జీవితాశయం ఉంది. నేను నమ్మిన దేవుడు సర్వలోకమునకు దేవుడు. అందుకే దావీదు కీర్తనలు, కోరహు కుమారుల కీర్తనలు, ఇతర భక్తుల లేఖనాలు, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, భూదిగంతముల నివాసులారా, సర్వదేశములారా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి 100వ కీర్తన 1వ వచనం చదవండి. అబ్బబ్బబ్బబ్బా, ఏ మాట చదివావమ్మా. సమస్త దేశములారా. హల్లెలూయా. అంటే అందులో ఇండియా లేదా? ఇండియా, జపాన్, శ్రీలంక, ఏమండి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అరబ్ దేశాలు, ఐరోపా ఖండపు దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, సమస్త దేశములారా. ఎందుకంటే వీళ్ళందరూ ఆదాముకు పుట్టి ఆ బాబెలు గోపురం దగ్గర నుంచి చెల్లా చెదురు అయినోళ్ళే. నువ్వు ఎన్ని కథలన్నా చెప్పుకో. నువ్వు యుగములు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఆ యుగాలన్నీ
ఏడున్నాయో కానీ ఉంటే కూడా అవన్నీ కూడా ఆదాము నుంచి వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ఉర్వీను చాహముతో, ఉర్వీను సాహముతో గురు స్తోత్రము జయగరండి. సర్వదేశములారా శ్రీ యేసే. ఎంత సింపుల్గా చెప్పేశాడు, అంతే, ఎంత సింపుల్గా చెప్పేశాడు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. అట్లా చెప్పొద్దని తిక్కలోళ్ళు కూడా క్రైస్తవులలో కొందరు బయలుదేరారు. ఏమండి, దేవునికి పక్షపాతం లేదు. ఈ యుగ సంబంధమైన దేవునికి కూడా పక్షపాతం లేదు. దేవుణ్ణి నమ్మని వాళ్ళలో తిక్కలోళ్ళు ఉన్నారు కాబట్టి దేవుని నమ్మిన వాళ్ళు కూడా కొందరు తిక్కలోళ్ళని చేద్దామని వాడు చేశాడు. అట్లాంటి వాళ్ళే ఏం ప్రచారం చేస్తున్నారు? యేసు దేవుడు కాదట. బా, ఎంత గొప్ప నువ్వు అనుకున్నా. వాటిని ఇంపార్షియల్ డీలింగ్. రక్షణ పొందని మూఢులు ఉన్నారు, రక్షణ పొందిన మూఢులు కూడా ఉండాలి కదా. పక్షపాతం ఉండొద్దు అని కొంతమంది. మూడో ఎక్కం కాదు, ఇది మూడో ఎక్కం. ఇది దేవుడు కాదట, యేసు దేవుడు. యెహోవా సాక్షులు, బ్రెన్హమైట్స్ యేసే దేవుడు అంటారు. ఈ కొంతమంది యెషూవాని గురించి కూడా యెషూవా టెస్టమెంట్ అని వాడు బయలుదేరి వాళ్ళు కూడా జీసస్ ఈజ్ నాట్ గాడ్ అని చెప్పేటోళ్ళు బయలుదేరారు. బందర్రా వాళ్ళు కూడా యేసు దేవుడు కాదని నాతోనే చెబుతున్నాడు, ముఖం మీద పోయిపోయి నాతోని. వామ్మో, యేసు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదంటున్నాడు. నేనన్నా నువ్వు మనిషి కుమారుడివే కానీ మనిషివి కాదని చెప్పినాడు. లేచి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు, నాకు ఫోన్ చేయలేదు. MIG 877లో వచ్చాడు, 10 రోజులు ఉన్నాడు నా దగ్గర. యేసు దేవుడు కదా అంటున్నాడు, పోయిపోయి నాతో చెప్తున్నాడు. అరే, ఎంత రాంగ్ నెంబర్ నీకు తగిలింది. అలాగే బ్రదర్, ఒప్పుకుంటాను, మీరు మనిషి కొడుకే కానీ మనిషి కాదని నిజం. మనిషి కొడుకు మనిషే కదా, దేవుని కొడుకు దేవుడు ఎందుకు కాదు? నీ పాయింటే అంటే లేచి వెళ్ళిపోయాడు. ఇక యేసు దేవుడు కాదన్న తిక్కలోళ్ళందరినీ నేను అడుగుతున్నా, మీరు చెప్పే సువార్త ఏంటి? ఒక ముస్లిముకు, ఒక హిందువుకు మీరు చెప్పే సువార్త ఏంటి? ఒక మిత్రుడు కనపడ్డాడు, ముస్లిం మిత్రుడు, హిందూ మిత్రుడు, స్నేహితుడు, అతనికి సువార్త ఏమని చెబుతారు? బ్రదరు, నేను మీకు సువార్త చెప్తాను, యేసు దేవుడు కాదు అంటారు అనుకోండి. ఆ ముస్లిమ్స్ ఏమంటే, అవును బ్రదర్, మొదటి నుంచి అదే కదా మేము చెప్తున్నాం, అందుకే మేము అల్లాహ్ని నమ్ముకున్నాం కదా, యేసు దేవుడు కాదు. కరెక్ట్, మాకు తెలుసు, మీకు ఇప్పుడు తెలిసినట్టుంది, మాకు ప్రవక్త గారే చెప్పారు అని చెప్పరు. ఒక హిందువు దగ్గరికి వెళ్ళి వెళ్ళు, యేసు దేవుడు కాదు అన్నారని వాళ్ళు ఏమంటారు? అవును సార్, కరెక్టే, మీకు ఎప్పుడు తెలిసిందా? మాకు అందుకే ఆయన కాదు, ఒక్కోటి దేవతలు ఉన్నారని వీళ్ళు చెప్తారు. యేసు దేవుడు కాదు అన్నోడు చెప్పడానికి సువార్త లేదు.
గనుక నువ్వు సువార్త చెప్పాలంటే సర్వదేశములారా శ్రీ యేసే దేవుణ్ణి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు దేవుడు కాకపోతే ఇక ఏంద్రా నువ్వు చెప్పే సువార్త? యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడికి అదంతా ఓకే సార్. అది యేసు దేవుడు కాదని మాకు తెలుసు కనుకనే మేము మొక్కోటి దేవతల్ని పెట్టుకున్నాం. యేసు దేవుడు కాదని మాకు తెలుసు కనుక మేము అల్లాహ్ని ఆరాధిస్తున్నాం. యేసు దేవుడు కాదని ఇప్పుడు నీకు తెలిసిందేమో, మొదటి నుంచి మాకు తెలుసు కదా, అందుకే మేము ఆ మతంలో లేవంటారు. ఏం సువార్త చెబుతావు? నువ్వు చెప్పే సువార్త అవతల వాడు వినాలంటే నువ్వు ఒక్కటే మాట చెప్పాలి. యేసు క్రీస్తు అందరికీ దేవుడు, సర్వదేశములకు దేవుడు, అన్ని కులముల వాళ్ళకు, అన్ని మతముల వాళ్ళకు ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసే లోక రక్షకుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య జీవము, యేసే సత్య దేవుడు, యేసే నిత్య జీవము. ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నేడే చేరుమా, ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నేడే చేరుమా. యేసుక్రీస్తు అందరికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారు అదృశ్య దేవుని దృశ్య రూపి, దేవుని మహిమ యొక్క మూర్తిమంతము, దేవుని తత్వము యొక్క మూర్తిమంతము. ఆయన కనబడే దేవుడు, దేవుని యొక్క అల్టిమేట్ రెవల్యూషన్. దేవుణ్ణి ఎక్కడున్నాడో చూపెట్టమని అడిగాడు ఫిలిప్పు. ఇంకెక్కడ ఏం చూపించాలి పిచ్చోడని? నన్ను చూసినవాడు ఆయన్ని చూసినాడు, నన్ను చూడు బాగా, ఇంతకాలం ఉన్నా నన్ను ఎరుగవా నీవు అని చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆ మహాదేవుణ్ణి లోకమంతా పరిచయం చెయ్యాలి. ఇది ఎవరి ఆశ? దావీదు ఆశ. ఫిలిష్తీయులకు, ఐగుప్తీయులకు, అరబ్బులకు, ఆఫ్రికా ఖండవాసులకు, ఐరోపా ఖండవాసులకు, సకల దేశములకు పరిచయం చెయ్యాలి. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు. ఇది దేవుని సంకల్పం, దావీదు సంకల్పం. అదే పని ఇవాళ మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలా చేయాలంటే మనంతటా మనం చేయగలమా చెప్పండి? మనం చెప్తే ఎవరు వింటారు? ఎవరు విన్నరు? దావీదు హృదయ భారమే మన భారం. అందరూ సత్యదేవుణ్ణి తెలుసుకోవాలని మన భారం. ఏ ఒక్కడు నరకానికి వెళ్ళొద్దని మనకున్న భారము, ప్రేమ. కానీ మనం చెప్తే ఎవరు వినరు గనుక ఆయనే నా కార్యము సఫలము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా దిగి వచ్చి మా కార్యాన్ని సఫలం చేయమని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా మా దేశవాసులందరితో మాట్లాడు, మా దేశ ప్రజలందరితో, మా దేశ అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో, అన్ని రాష్ట్రాల అధికారులతో, గ్రామాధికారుల వరకు కూడా మాట్లాడు. పండిత పామర జనాలతో మాట్లాడు, ఆబాల గోపాల అందరితో మాట్లాడు. ప్రభువా అందరి కన్నులు వెలిగించు. నా కార్యం ఇదే, నా కార్యం ఇదే. ఇల్లు కట్టాలనేది నా కార్యం కాదు, పెద్ద కారు కొనాలనేది నా కార్యం కాదు, కిలోల కొద్ది బంగారం కొనేది నా కార్యం కాదు. నా కార్యం దేవుడు సఫలపరచాలి. నా కార్యం ఏమిటంటే అసలైన దేవుడు ఎవరో సర్వలోక ప్రజలకు
పరిచయం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడలారా, దేవుడు దిగి వచ్చి లోకమంతటికి మనము సువార్త ప్రకటించేదాకా మనకు ఆరోగ్యము, అభిషేకము, ఐశ్వర్యం ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ఇది ప్రార్థనా సమయం. అందరం ఒకేసారి ప్రార్థన చేద్దాం. వారందరూ కలిసి స్వరమెత్తినప్పుడు, అందరూ కలిసి దేవుని స్తుతించినప్పుడు ఒక మేఘము మందిరము నిండా నిండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రసంగం మొదలు పెట్టక ముందు పంపాలి కదా బేట. ఇది దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, 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 వందనాలు. అందరము ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తుగా జన్మించి భారతదేశపు వేద ప్రవచనాలను, యూదా దేశపు ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చిన మహాఘనుడు, మహోన్నతుడు, దైవావతారుడు, విరాట్ పురుషుడు, నాదబ్రహ్మము, నీతి సూర్యుడు, మృత్యుంజయుడు, పునరుత్థానుడు. ఆయనే సర్వదేశములకు దేవుడు. ఈ సంగతిని గ్రహించున్నట్లు అందరి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి పిలవండి. ప్రతి ఒక్కరు పిలవండి. స్వరములెత్తి దేవునితో మాట్లాడండి. చేతులెత్తి దేవునితో మాట్లాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. దేవానికి వందనాలు. దేవుని ఎరుగని అన్యజనులకు దేవుడెవరో తెలియజేయాలి. అందుకొరకు నీవు పౌరుషము కలిగిన దేవుడవుగా దిగిరా నాయనా. యేసుక్రీస్తు పుట్టిన దేశంలోనే యేసుకు గుర్తింపు లేదు. ఈయన మనకెందుకు అని అడుగుతున్నా అజ్ఞానులతో మీరు మాట్లాడండి. యేసుకు ఆ దేశంలో గుర్తింపు ఉంటే యజ్ఞమే జరగనివ్వరు. యజ్ఞం అవసరం కదా. రక్త ప్రోక్షణము లేకుండా పాప క్షమాపణ కలుగదు కదా. ఆ రక్తం పరమాత్ముని రక్తమై ఉండాలి. పరమాత్ముని రక్తం చిందాలంటే ఆయన పుట్టిన దేశ ప్రజలు కళ్ళు మూసుకుపోవాలి. దేవుని యొక్క టెక్నికల్ స్కెచ్ అలాగ గీశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత రీతిగా దేవుడు లోకమంతటికి రక్షణ సిద్ధపరిచి, సర్వలోకమునకు రక్షణ సిద్ధపరిచి ఆ వార్తను ప్రచురించే భారం, బాధ్యత మన మీద మోపాడు. చేతులెత్తి ప్రభువును స్తుతించండి. ప్రభువా, లోకమంతటికి, అన్ని దేశములకు వాళ్ళ భాషల్లో యేసే నిజమైన దేవుడు, ఏకైక సత్యదేవుడు, అద్వితీయ సత్యదేవుడని, యేసే సర్వదేశములకు దేవుడని అందరికీ చెప్పడానికి నాకు సామర్థ్యము దయచేయండి. అయ్యా, నన్ను మీరు బలపరచండి. మా సంఘమును బలపరచండి. ఓఫిర్ మినిస్ట్రీస్ని బలపరచండి. మా సంఘములోని మినిస్ట్రీస్లోని ప్రతి విభాగమును మీరు ఆశీర్వదించండి. ఊహించని ద్వారాలు తెరవండి. థాయిలాండ్కి వెళ్ళొచ్చాం. థాయిలాండ్లో అనేకులు రక్షింపబడుటకు సహాయం చేయండి. జపాన్లో, కొరియాలో, మలేషియాలో, సింగపూర్లో, జర్మనీలో, బర్మాలో, అన్ని దేశాలలో, స్కాట్లాండ్లో, న్యూజిలాండ్లో, లాటిన్ అమెరికా దేశాలలో, కెనడాలో, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో, ఆస్ట్రేలియాలో
ఆసియా, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా అన్ని ఖండాలలో ఉన్న 210 దేశాలలో యేసే దేవుడని ప్రతి ఒక్కరూ గ్రహించుటకు, చెప్పవలసిన రీతిగానే సువార్త చెప్పగలుగుటకు మాకు ద్వారాలు తెరువు తండ్రి అని ప్రార్థన చేద్దాం. మాకు అవకాశము దయచేయండి, అనుకూల సమయము దయచేయండి. అన్ని దేశాల్లో మేము సువార్త ప్రకటించేదాకా మాకు ఆయుష్కాలం పొడిగించండి, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి, ఆత్మాభిషేకాన్ని ఇవ్వండి, తగిన ధన సంపదలు ఇవ్వండి. నాయన నీకు వందనాలు 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 వందనాలు. ప్రభుత్వంలో కూడా మాకు గుర్తింపు దయచేయండి, ఎక్కడ ఆటంకాలు లేకుండా నీ చిత్తములో ఉన్న వాళ్ళందరినీ మేము పోగు చేయడానికి సహాయం చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అంచె దినములలో సర్వ శరీరుల మీద, మనుషులందరి మీద, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా, ఇప్పుడే కుమ్మరించు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ అడగండి, అందరూ ప్రార్థన చేయండి. ఇది మీకు బంగారు అవకాశం. మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మీకు దుఃఖం ఉంటే కన్నీరు కార్చడగండి, లేకపోతే పట్టుదలతో అడగండి, ఆయన పాదాలు పట్టుకొనండి. యేసు ప్రభువారు మన మధ్యలో సంచారము చేస్తూ ఉంటుండగా మా జంట నగరాల ప్రజలందరినీ రక్షించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆకాశము క్రింద ఉన్న అన్ని దేశాలలోని ప్రతి ప్రధాన నగరమును, ప్రతి పట్టణమును, ప్రతి పల్లెను, ప్రతి గ్రామాన్ని దర్శించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు జరగవలసిన కార్యం ఇది. హల్లెలూయా. రి కాబారా రబారా షబారా రియర కరందల రదర బర సందర ఊరంభర బర రికరంధర బర సింధరి దరూ బరా శిఖరంధర లబరసి ఊరి కరందల బహుంధరం భరా శిఖరందల రియాదర బరసి. హల్లెలూయా. రికరదర బర హుంబరి ఆకడందర బహుందరీ కరుందల రబరసి ఊ కరబర హుందల బర హుంబర బర రికరందల రదర బర సాహురి రియార కరందల రబరాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు అడ్డుగా నిలిచిన డినామినేషన్ అడ్డుగోడలను యేసు నామములో కూల్చివేయమని తండ్రి అయిన దేవుని మనం ప్రార్థన చేద్దాం. ఆదిమ సంఘం ఏక మనసుతో ప్రార్థించినప్పుడు తొలకరి వర్షం వచ్చింది. కడవరి కాల సంఘానికి ఏక మనస్సు లేదు, లేకుండా సైతాను చేశాడు. వాణ్ణి బంధించేద్దాం యేసు నామములో. క్రైస్తవ సమాజంలో అడ్డుగోడలు, విద్వేషాలు, అసూయలు, ద్వేషాలన్నీ నింపినటువంటి సైతానును యేసు నామములో బంధించి దూరంగా వెళ్ళగొట్టేద్దాం. దుష్టుడు కట్టిన అడ్డుగోడలు బద్దలైపోవునుగాక. క్రైస్తవ సంఘమంతా ఏకమైపోవునుగాక. అన్ని డినామినేషన్లు పౌలు బోధలోనికి వచ్చేదరుగాక. అయ్యా, ఏకమైన ఏక మనస్సుతో సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు కడవరి వర్షము కురియునుగాక తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. సేనానాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో. సేనానాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో. దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము. దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము. గ్లోరీ
జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిని, భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిని, ఈ లోకమంతయు ఎప్పుడు యేసుకు స్వంతమగుచున్నదో. ఈ లోకమంతయు ఎప్పుడు యేసుకు స్వంతమగుచున్నదో. అంధకారం తొలగి వెలుగొందు కాలం తొందరలో రావలెను. ఆమె లోడ్ వెలుగొందు కాలం తొందరలో రావలెను. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. ఆమేన్. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిని, భయం లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమును. హల్లెలూయా, స్తోత్రం. ఈ లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది. ఈ లోకాధికారి యొక్క కబంధ హస్తాలలో నుండి, ఈ లోకాధికారి కట్టిన బంధకాలలో నుండి విడుదల పొంది ఈ లోక ప్రజలందరూ యేసును తెలుసుకోవాలి. ఈ కార్యాన్ని యెహోవా నా పక్షమున సఫలం చేయను. దావీదు మహారాజు అయిపోయినాడు. ఆయన సాధించనిదేమీ లేదు. ఇంకా యుద్ధాలలో విజయం సాధించాడు. ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, అధికారం ఉంది. ఇంకా ఏం కావాలి? నా కార్యము యెహోవా సఫలం చేయను. ఒక పని పెట్టుకున్నానయ్యా, లోకంలో ప్రతి దేశానికి నిన్ను పరిచయం చేయాలి. నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కాదయ్యా, నీవే మా కార్యం సఫలం చేయి. సంఘములన్నీ ఏకము చేయాలన్న మా కార్యాన్ని మీరే సఫలం చేయండి. యేసయ్యా, అన్యజనులు, ఏలికలు, భూరాజులు ఏకీభవించి యెహోవా దేవా నీకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు. నిన్ను ఎరిగిన ప్రజలందరూ ఏకము కావాలని మా కార్యము సఫలం చేయి తండ్రి అని ప్రార్థించేది. ఇది మనం పెట్టుకున్న కార్యం. మన కార్యము దేవుడే సఫలం చేస్తాడు. క్రైస్తవ డినామినేషన్లన్నీ ఏకం కావాలి అనే మన కార్యాన్ని సఫలం చేయడానికి దిగిరమ్మని ఆ దేవదేవుడిని పిలుద్దాం. పిలవండి. యేసయ్యా దిగిరావయ్యా, దహించు అగ్నివైన దేవా దిగిరండి. నీ సమాజమును ఏకము చెయ్యాలి. డినామినేషన్లన్నీ ఏకము కావాలి. సత్య సంబంధులందరూ ఏక ప్రేమ, ఏక భారము, ఏక భావము, ఏక తాత్పర్యము కలిగి ఏక మనస్సుతో ప్రార్థన చెయ్యునట్లుగా
బలమైన ప్రార్థనా గుంపులను ఊరూరా ప్రతి పట్టణాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రతి దేశాన ఏర్పాటు చేయడానికి, మమ్మను బలపరచడానికి దిగిరా తండ్రి. మమ్మను బలపరచడానికి దిగిరా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. రీ కారాబార షందల రహూదర బబరి కరందర రియారబరాస్. దిగిరా తండ్రి. నా కార్యము నా కార్యము నా కార్యం యేసయ్యా, ఇది నీ కార్యం, ఇది నీ చిత్తం, ఇది నీ మహిమ కొరకు మేము అడుగుతున్నాం. ఏదో రక్షింపనేరని సూర్యుని వలె దూరంగా నిలబడొద్దు తండ్రి. మీరు దిగివచ్చి ఈ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ కండి. మీరు గొప్ప కార్యం జరిగించండి. జరుగునని మేము అనుకున్నని భయంకర కార్యం జరిగించండి. సంధరబరి హుధీర బంబర హురరి కలీదరాబరాసి ఊరి కరందర బహుందర బబరి కరుందలారి కరాబరాగరందరరి కడందర రబరాసి హల్లెలూయా. రీ కరబా హుంభరబరరి కరందల రబరాసి. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యమును ఫలింపజేయండి. మేము సమర్పించిన స్తుతి ఆరాధనను స్వీకరించండి. మేము సమర్పించిన ప్రార్థన నైవేద్యములు విజ్ఞాపన ధూపమును కూడా మీరు అంగీకరించండి. జీవము కలిగిన దేవుడవు, పౌరుషము కలిగిన ప్రభుడవుగా దిగిరండి తండ్రి. మా దేశములోను సకల దేశాలలోనూ యథార్థంగా నిన్ను వెతుకుతున్న వాళ్ళందరికీ యేసయ్యా, నిన్ను గూర్చిన సత్యాన్ని మేము ప్రకటించి ప్రచురము చేసి నిరూపణ చేసి ప్రతి ఒక్కరిని రక్షణ ఆనందంలోకి నడిపించడానికి, మమ్మును బలపరచడానికి దిగిరండి తండ్రి. యెహోవా తండ్రి, ఇదే మా కార్యం, ఇదే మా ఆశయం, ఇదే మా జీవిత గురి. మా పక్షముగా కార్యాన్ని సఫలం చేయడానికి దిగిరా తండ్రి. ఇదొక్కటి జరగకపోతే ఇక నువ్వు ఏదిచ్చినా మాకు సంతోషం లేదు నాయన. అందరూ యేసును తెలుసుకోవడానికి మమ్మల్ని వాడుకోకపోతే, మా ద్వారా నీవు కార్యం చేసి అనేకులను రక్షించకపోతే ఇంకా ఏదిచ్చినా మాకు తృప్తి లేదు నాయన. ప్రభువా, సహాయం చేయండి, సహాయం చేయండి. మేము చేసిన ప్రార్థన ఆలకించారు కనుక నీకు వందనాలు. మా ప్రార్థనకు మీరు ఆమేన్ పలికారు కనుక నీకు స్తోత్రం. తొందరలోనే సువార్త కొరకు కొత్త కొత్త ద్వారాలు తెరవబడబోతున్నాయి కనుక నీకు వందనాలు. నూతన భాషల్లో నూతన విధానములో మేము సువార్త ప్రకటించబోతున్నాం కనుక నీకు వందనాలు. ప్రపంచంలోని 210 దేశాలలో వాళ్ళ భాషల్లోనే మేము సువార్త చెప్పబోతున్నాం కనుక నీకే స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. రిహంబర్ ఈదర కలంబరాసి ఉరీ కరందర దరబర హుంగరీదరంబరాసి కరందల రబరాసి. అన్ని దేశాలకు వాళ్ళ భాషల్లో మేము సువార్త చెప్పబోతున్నాం. ఆ సువార్త ఫలించబోతుంది. మా జీవితాశ నెరవేరబోతుంది. దేవా, మా కార్యమును మీరు సఫలం చేస్తున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని దేశాలలోని క్రైస్తవ సమాజం, అన్ని డినామినేషన్ల క్రైస్తవులు కడవరి ప్రార్థనా గది, కడవరి మేడగది, కడవరి వర్షము కొరకు ప్రార్థించే మేడగది ప్రార్థనా గుంపులుగా అన్ని డినామినేషన్ల క్రైస్తవులు ఏకం కాబోతున్నారు కనుక నీ స్తోత్రం. ప్రభువానికి వందనాలు. జరుగునని మేము అనుకోనని భయంకరమైన కార్యాలు చేయడానికి దిగి వచ్చిన దేవా, బయలుదేరిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సంఘమును దీవించి బలపరచండి. ఇంకను మాతో మాటలాడుట కొనసాగించండి. మాకు ముందున్న వారమంతట్లో మాతో ప్రతి గంట మాట్లాడండి, ప్రతి నిమిషం మాట్లాడండి. వచ్చే ఆదివారం ఈనాటికంటే అధిక పరిశుద్ధతలో మళ్ళా మీ సన్నిధికి మమ్మను రానిమ్మని, అధిక యోగ్యతతో నీ యొక్క దివ్య ప్రేమ విందు, నీ మహిమ శరీరమును, మీ మహిమ గల రక్తమును మేము భుజించి పానం చేయడానికి మరలా ఒక అవకాశం మాకిమ్మని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఒక్క నిమిషం కూర్చోండి. ఆశీర్వాద ప్రార్థన అవ్వలేదు. ఒక చిన్న విషయం ఉంది. చిన్న విషయం అంటే ముఖ్యమైన విషయం. 2 నిమిషాల పని. మన సంఘ బిడ్డ యదీద్య, కట్టా యదీద్య మొన్నటి దినాన నాకు చెప్పాడు, చాలా రోజులుగా దేవుడు మాట్లాడుతున్నాడు పెదనాన్న. నన్ను పెదనాన్న అంటాడు, వాళ్ళ నాన్నగారు నన్ను అన్నయ్య అంటాడు. కనుక నా దగ్గరికి వచ్చాడు, పెదనాన్న నాకు దేవుడు చాలా రోజులుగా మాట్లాడుతుంటే నేను నిర్లక్ష్యం చేశాను, ఇంకా నేను ఆగలేను, నేను సేవ చేస్తాను, దేవుని సేవ కొరకు నన్ను అభిషేకించండి. అనేక నెలల తరబడి స్ట్రగుల్ అవుతున్నాను, నాలో నేనే మదన పడుతున్నాను, నేను దేవుని మాట వినడం లేదు, అవిధేయుణ్ణి అయిపోతున్నాను, ఇంకా దేవుడు నాకు దూరం అయిపోతాడేమో, నేను దేవుని కొరకే బ్రతకాలి, ఆయన సువార్త కొరకు, సంఘ కాపరిత్వం కొరకు అని తన పిలుపును గూర్చి నాకు చెప్పాడు. ఈ మధ్య యూకేకి వెళ్ళాలి, వేరే ఉద్యోగ ప్రయత్నాలు బాబు చేస్తూ ఉన్నాడు. నాకు అనుమానంగానే ఉంది, దేవుని చిత్తం వేరే విధంగా ఉన్నట్టుంది కుమారుడి పట్ల అని అనుకుంటానే ఉన్నాను. కొంచెం ఇంట్యూషన్ అది నిజమైంది. దేవుడు ఈ కుమారుడితో మాట్లాడాడు. కాబట్టి ముందుకు వస్తే నాన్న చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. మొట్టమొదట సువార్తికునిగా అభిషేకిస్తాము. తర్వాతి దశలో తాను సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలు సంపాదించిన తర్వాత కాపరిత్వ ప్రతిష్ట మళ్ళీ చేస్తాం. అది కూడా క్లారిటీ ఇచ్చాను నేను. రా మోకరించు బేట. ముందుగా అభిషేకించబడిన సేవకులు ఒక 4-5 రండి. అందరము ఏకీభవించి ప్రార్థన చేద్దాం కుమారుడి కొరకు. తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేద్దాం. యదీద్య, యెహోవాకు ప్రియుడని నేనే పేరు పెట్టాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, నీ కుమారుని తల్లి గర్భములో రూపించబడక ముందే మీరు ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా బాల్యము నుండి మా తండ్రి కుమారుణ్ణి నీ శిష్యునిగా, నీ విద్యార్థిగా మీరు పెంచారు. భక్తిలో ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన శ్రేష్టమైన రక్షణార్థమైన జ్ఞానములో మీరు పెంచినారు. నీకు స్తోత్రాలు. ఈ లోకములో కలిసిపోలేదు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండి కూడా ఈ లోకంలో కలిసిపోకుండా లోకము నుంచి వేరయ్యి రక్షణ పొంది నీ కొరకై ప్రతిష్ఠితుడిగా జీవిస్తూ నీ పిలుపును, సేవ కొరకు నీ పిలుపును అందుకున్న ఈ కుమారుడి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ కుమారుని మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రభువా, నీ సేవ కొరకు ఈ కుమారుని ప్రతిష్ఠిస్తున్నాం. అంత్యొక్కయ సంఘములో పెద్దలు హస్తనిక్షేపణ చేయగా పౌలు, బర్నబా పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అనేక గ్రామాలకు వెళ్ళి ఎలాగ ఆత్మలు సంపాదించినారో ఆదిమ సంఘం, ఆదిమ అపోస్తలులు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించగా వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన ఏ విధంగా వాక్యాన్ని మీరు స్థిరపరిచారో, ఎలాగా ప్రభు వారితో సహకారుడై ఉన్నాడని చెప్పబడిందో ఆ విధంగా నీ కుమారుడు కూడా సేవ జరిగిస్తుండగా మీరు ఈ కుమారుడికి సహకారుడై ఉండండి. వెనువెంట జరిగే అద్భుత కార్యాల చేత నీ సువార్త వాక్యమును స్థిరపరచండి. అనేక స్థలాలకు, అనేక గ్రామాలకు నీ కుమారుడు, అనేక పట్టణాలకు, అనేక దేశాలకు మీరు తీసుకువెళ్ళి బలమైన సువార్తికునిగా, ఆత్మలను సంపాదించే జాలరిగా వాడుకోండి. రెండంతరాత్మాభిషేకం ఇవ్వండి, వాక్య ప్రత్యక్షం ఇవ్వండి.
వాక్యమును చదువుట నేర్పండి, పరిశోధించుట నేర్పండి, విరిచి బోధించుట నేర్పండి. సత్యవాక్యముని సరిగా విభజించి ఉపదేశించేవాడుగా, దేవుని ముందు సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా, సమర్థ బోధకుడిగా నీ కుమారుని మీరు సిద్ధపరచండి. అతి త్వరలోనే అనేక వందలాది వేలాది నూతన ఆత్మలు నూతన స్థలాల్లో రక్షణ పొంది సజీవరాళ్ళుగా, సత్య సంఘముగా, సజీవ సంఘముగా, సజీవ మందిరంగా, సత్యానికి స్తంభముగా, ఆధారముగా అనేక స్థలాల్లో ఈ నీ కుమారుడి ద్వారా కొత్త సంఘాలు, కొత్త ఆత్మల ద్వారా కట్టబడగా నాయనా, నీ కుమారుడు పౌలును పోలిన ఆత్మల సంపాదకుడిగా, పౌలు వంటి పునాది వేసి చక్కని శ్రేష్టమైన సంఘాలు కట్టే శిల్పకారిగా, పౌలు వలె స్తన్యమిచ్చి పెంచే తల్లి లాంటి ప్రేమ కలిగిన కాపరిగా నీ కుమారుని మీరు సిద్ధపరచండి. ప్రభువా, నీవు చెక్కడమైతే మా జీవితకాలం అంతా జరుగుతూనే ఉంటుంది, ఆగిపోయే పని కాదు. చెక్కుతానే ఉంటావు, నన్ను ఇంకా చెక్కుతున్నావు, నీకు వందనాలు. ఈ కుమారుణ్ణి కూడా మీరు ఎత్తిపట్టుకోనండి, చెక్కుట ప్రారంభించండి. అనుదినము నీ సత్యము బోధించండి. సమర్థ బోధకునిగా, సమర్థుడైన సువార్తికునిగా, ఆత్మల సంపాదకుడిగా, ఆత్మలు సంపాదించే జాలరిగా యదీద్యాన్ని మీరు వాడుకోండి తండ్రి. ఈ కుమారుడు ద్వారా రక్షణ పొందిన ఆత్మలను, కట్టబడిన సంఘాలను అనేక వేలాదిగా మేము చూచి న్యాయపీఠం ముందు ఈ నీ కుమారుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకొనగా, ఇక్కడ ఉన్న మేమందరము అక్కడ కూడా ఈ కుమారుడితో ఉండి ఇతని సంతోషంలో మేము పాలు పంచుకొని ఆనందించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామంలో యదీద్యా అనే ఈ కుమారుని ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షముగా, అగాపే సంపూర్ణ సువార్త సంఘ సహవాస పక్షంగా, దేవుని దాసునిగా, సువార్త ప్రకటించే దైవజనుడుగా, దేవుని ఘనమైన సేవ కొరకు ప్రతిష్ఠించి నియమించి ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరివచ్చిన మనకందరకును ఇప్పుడు నూతనంగా దేవుని ఘనమైన సేవ కొరకు అభిషిక్తుడైనటువంటి నూతన దైవజనుడు కట్టా యదీద్యాకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జాయ. ప్రవేశ రక్తం ఇచ్చి అందరికీ వందనాలు. కంగ్రాచ్యులేషన్స్. వద్దు అందరికీ వందనాలు. మనం లేచి భోజనాలు చేసుకొని సెలవు తీసుకుందాం.